ఇప్పుడు సిటీ రౌండప్ చూద్దాం. హైదరాబాద్లకు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ గుడ్ న్యూస్ చెప్పింది. నెల 18 వరకు నుమాయిష్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15తో నుమాయిష్ ముగియనుంది. కానీ 3 రోజుల పాటు అదనంగా పొడిగిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించారు. నుమాయిష్ గడువు దగ్గర పడుతుండటంతో రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న నుమాయిష్కు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. సందర్శకుల తాకిడి దృష్ట్యా మరో 3 రోజుల పాటు ఎక్స్ట్రాగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 3.5 తులాల బంగారం విలువైన వస్తువులు పోగొట్టుకున్న వ్యక్తి ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించి వాటిని వెతికి పట్టుకుని సకాలంలో అందజేశారు. బాలానగర్ పోలీసులు పంజగుట్ట ప్రాంతానికి చెందిన సతీష్ అనే వ్యక్తి సోదరి వివాహం కోసం 3.5 తులాల బంగారం 50,000 విలువైన పట్టుచీరలను ఒక బ్యాగ్లో తీసుకుని పంజగుట్ట నుంచి వివాహం జరుగుతున్న బాలాపూర్కు క్యాబ్లో వెళ్లే క్రమంలో బ్యాగ్ను కారులోనే మర్చిపోయాడు. అతను వెంటనే శివాజీ చౌక్ వద్ద ఉన్న పెట్రోల్ మొబైల్ సిబ్బందికి తెలియజేశాడు. స్థానిక పోలీసులు విచారణ జరిపి క్యాబ్ డ్రైవర్ను గుర్తించి బంగారం పట్టుచీరలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్ను ఫిర్యాదుదారుడికి అందజేశారు. దీంతో కేసును త్వరగా పరిష్కరించిన బాలాపూర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి హెడ్ కానిస్టేబుల్ను కమిషనర్ సుధీర్బాబు అభినందించి రివార్డు అందజేశారు. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం పైనుంచి పడ్డంతో లేబర్కు తీవ్ర గాయాలయ్యాయి. సంతోష్ నగర్ డివిజన్ కలందనగర్లో ఓ వ్యక్తి జీహెచ్ఎంసీ అనుమతులకు విరుద్ధంగా 7 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాడు. లేబర్ నిర్మాణ పనులు చేస్తుండగా భవనం పైనుంచి కింద పడ్డంతో స్థానిక ఓవైసీ హాస్పిటల్కి తరలించారు. ఈ అక్రమ భవన నిర్మాణంపై టౌన్ ప్లాన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లా ఫలితం లేకుండా పోయింది. సంతోష్ నగర్ డివిజన్లో చాలా వరకు అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నాయని, అవినీతి అధికారులు జేబులు నిండుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అక్రమ భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. హైదరాబాద్లోని అబిడ్స్ చౌరస్తాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురుకుల కాలేజీ, నారాయణ ఐఐటీ అకాడమీలో విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే రోడ్డుపై ధర్నా చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి నిరసనకారులను అరెస్ట్ చేసి అబిడ్స్ పిఎస్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గేట్ సమీపంలో 109 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో టాటా మ్యాజిక్ ఆటోలో ఇంజన్ కింది భాగంలో పెట్టుకుని గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను పట్టుకున్నారు. గంజాయి విలువ 30 లక్షల నోట్లు గుర్తించారు. మహేశ్వరం గేటు మీదుగా మెదక్లోని ఒక వ్యక్తికి గంజాయిని సరఫరా చేస్తూ పట్టుబడ్డారు నిందితులు. వారిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసినటువంటి బొక్కల కంపెనీని వెంటనే తొలగించాలని రైతులు మీడియా ఎదుట ఆవేదన వెలిబుచ్చారు. గతంలో అన్ని గ్రామాల రైతులు ఈ కంపెనీని అడ్డుకున్నారని, అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏర్పాటు చేయమని వాగ్దానం చేసిన కంపెనీ యాజమాన్యం తిరిగి 20 రోజుల క్రితం మళ్లీ ప్రారంభించిందని తెలిపారు. ఈ కంపెనీ వల్ల దుర్వాసన భరించలేకపోతున్నామని, రోగాల పాలవుతున్నామని వాపోయారు. జంతువులు కూడా రోగాలతో చనిపోతున్నాయని అన్నారు. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు శ్వాసకు ఇబ్బంది పడుతున్నారని, పొలాల్లో కూలి పనులకు వచ్చేవారు దుర్వాసన భరించలేక కూలీ ఎక్కువ డబ్బులు ఇస్తామన్నా కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. పరీక్షలు వాయిదా వేయాలని ఓయూలో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తి కాకముందే ఇంటర్నల్స్ నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఓయూ పరిపాలనా భవనం ముందు వాళ్లంతా ధర్నాకు దిగారు. యూజీసీ నిబంధన ప్రకారం 4 నెలల్లో సిలబస్ పూర్తి చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని, సిలబస్ పూర్తి కాకముందే 3 నెలల్లోనే పరీక్షలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. స్పందించి వెంటనే కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కప్రా సర్కిల్ పరిధిలోని శివసాయి నగర్, ఆదర్శ నగర్, భగత్ నగర్, జమ్మిగడ్డ ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. కుక్కల బెడతతో బయటకు వెళ్లాలంటేనే స్థానికులు భయపడుతున్నారు. విచక్షణ రహితంగా దాడి చేస్తున్న వీధి కుక్కలతో వేగలేకపోతున్నామని భయప్రాంతాలకు గురవుతున్నారు ప్రజలు. చాంద్రాయణకోట సిఆర్పీఎఫ్ క్యాంపస్ లో రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి భగవంత్ ఖాబా పాల్గొన్నారు. మోడీ సారథ్యంలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు పోటీగా బీజేపీ నిలబడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెస్టారెంట్ షోరూమ్స్ ను సినిమా స్టార్స్, పొలిటికల్ లీడర్ల చేతుల మీదుగా ప్రారంభించడం చూశాం. కానీ సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టింది జిస్మత్ జైల్ మండి రెస్టారెంట్. ప్రగతి నగర్లో నెలకొన్న తమ రెస్టారెంట్ ను ఒక అనాథ వృద్ధుని చేతుల మీదుగా ప్రారంభింపజేసింది. అనాథ వృద్ధునితో ప్రారంభింపజేసి అంతటితో వదిలేయకుండా ఆయన భవిష్యత్ బాగోగుల బాధ్యత పూర్తిగా తామే స్వీకరించున్నామంటూ జిస్మత్ రెస్టారెంట్ నిర్వాహకులు ప్రకటించారు. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్తాగదు నిజం దాగదు.